గచ్చిబౌలి హెచ్ఏసిసిలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి ప్రదేశం, అరుదైనటువంటి నగరం, చాలా సేఫెస్ట్ సెస్మలాజికల్ జోన్లో ఉన్నటువంటి పట్టణం, సమశీతోష్ణ వాతావరణ పర్యావరణ మండలాల మధ్యలో నెలకొన్నటువంటి పట్టణం. లింగుడో గారు లాంటి మాజీ ఎలక్షన్ కమిషనర్ గారు ఎక్కడో నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి నగరం. ఇంత గొప్ప ఖ్యాతి ప్రఖ్యాతి ఉన్న ఈ నగరం ఎంత బాగా ఉన్నానో అంత బాగా లేదు అనే విషయం మనందరికీ తెలుసు. ఇది మంచిది కాదు. భారతదేశంలోనే 6 ప్రధాన నగరాలలో ఒకటిగా వెలుగొందుతున్న మన భాగ్యనగరం కొన్ని పద్ధతులలో బాగా లేకపోవడం, కొన్ని షార్ట్ కమింగ్స్ ఉండడం, ప్రజలకు సరైనటువంటి సివిక్ ఎమ్యూనిటీస్ పౌర సదుపాయాలు లేకపోవడం మనందరికీ కూడా బాధ కలిగించే విషయం. నేను ఎక్కువగా మాట్లాడిన మీ టైం తీసుకోను. 2-3 విషయాలు మాత్రం నేను మీతో మనవి చేస్తా ఉన్నా. మనకి ఎవ్వరికి కూడా ఈ కార్యక్రమం విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. గతంలోనే మనం అనుకున్నాం. దీనికి ఎట్లాంటి టైమింగ్ కూడా మీకు లేదు. మనమంతా ప్రభుత్వ బాధ్యత నిర్వహిస్తూనే మనకు అనుకూలమైన సమయంలో మనం పోతాం. ఈరోజు వెళ్ళిన తర్వాత ఒకసారి బస్తీలో పెద్దల్ని కలుసుకోవటం, అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళతో ఇంటరాక్ట్ కావటం, అవకాశం ఉంటే చీకటి పడకుండా ఉంటే ఒక రౌండ్ బస్తీని తిరిగి చూడటం, మనం తిరిగి ఇంటికి వచ్చేస్తాం. నెక్స్ట్ డే రేపు అర్లీ మార్నింగ్, రేపు సండే కూడా ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు సాటర్డే ఈ లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. సండే రోజుని జనమంతా కూడా ఇళ్లలో ఉంటారు కాబట్టి రేపు ఉదయాన్నే వెళ్ళి మనం ఒక 4-5 గంటలు వాళ్ళతో గడిపి మనం పనులు మొదలు పెడదామని చెప్పి నేను మీ అందరికి ప్రార్థిస్తూ ఉన్నాను. మరి డైలీ వెళ్ళటం ఎట్లా, 28th వరకు ఎట్లా, మంత్లీ ఒకసారి ఎట్లా అనేది మీ మీద ఎవరికి కూడా ఏ ఆంక్షలు కూడా లేవు. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది కన్వీనియన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దట్ లొకాలిటీ వేర్ యు ఆర్ గోయింగ్ అండ్ అకార్డింగ్ టు ద కన్వీనియన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వారు సాయంత్రం రమ్మంటే సాయంత్రం పోవచ్చు, సార్ మేము మధ్యాహ్నం ఉంటామంటే మనం మధ్యాహ్నం పోదాం, లేదా అర్లీ మార్నింగ్ సార్ రండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే అర్లీ మార్నింగ్ పోదాం. దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు. నాది ఒక్కటే ప్రార్థన మీతోని, వీఆర్ ఆల్ గోయింగ్ దేర్ టు ప్రొవైడ్ లీడర్షిప్ టు ద లోకల్ బస్తీ పీపుల్. ప్రజలకు తమ సంఘటిత శక్తిలో ఉన్నటువంటి పవర్ ఏందో, ఆ ఫైర్ ఏందో మన దేశంలో ప్రజలకు తెలియదు. వాళ్ళు ఐక్యంగా పనిచేస్తే, వాళ్ళ చేతులు కలిసి కదిలితే ఎంత పని జరుగుద్దనేటువంటి నైపుణ్యం, ఆ ఐడియా వాళ్ళకి లేదు. అది వాళ్ళకి నేర్పించడానికే మనం ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉన్నాం. నా ప్రార్థన రెండవది ఏంటంటే, బస్తీని మొత్తం స్టడీ చేయండి, సివిక్ కమ్యూనిటీస్ పరిస్థితి ఆరా తీయండి, అక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నాయో చూడండి, పరిశుభ్రమైన మంచినీరు అందుతున్నదా లేదా చూడండి, శ్మశాన వాటికలు వగైరా అవసరాలు వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నాయో గమనించండి. నా రిక్వెస్ట్ ఆన్ ద హోల్ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్లాన్ దట్ బస్తీ. ప్రజల యొక్క సైకాలజీ ఏంటంటే, గత 35 సంవత్సరాలుగా నేను కూడా ప్రజా జీవితంలో ఉన్నాను. ఆ రోజుకు ఏది క్రిటికల్ ఉంటుందో అదే సమస్యగా చెప్తా ఉంటారు. మీకేం సమస్య ఉందా బాబు అంటే, మా ఊళ్ళో ఈరోజు లో వోల్టేజ్ చేసేసారి చేయించండి అని చెప్తారు. బట్ ప్లానింగ్ అనే ఆర్ట్ మనకు లేదు. ప్లాన్ యువర్ విలేజ్, ప్లాన్ యువర్ బస్తీ. ఆ ప్లాన్లోనే అల్టిమేట్గా కంట్రీ ప్లాన్ కూడా ఇమిడి ఉంటుంది. కాబట్టి ఆ బస్తీని మీరు వెళ్ళి దయచేసి ప్రజలకు లీడర్షిప్ ప్రొవైడ్ చేసి కైండ్లీ ప్లాన్ దట్ బస్తీ, ప్లాన్ దట్ లొకాలిటీ వేర్ ఎవర్ యు ఆర్ గోయింగ్. అక్కడ ఉన్నదేమిటి, లేనిదేమిటి, జరగవలసిందేమిటి, జరిగించవలసిందేమిటి, ప్రజలతోని ఎట్లా చేయించాలా, జిహెచ్ఎంసీ నుంచి ఏం చేయించాలా, ఇంకా ఏదైనా ప్రత్యేకంగా ఉంటే గవర్నమెంట్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయించాలనేది మీరు చెప్పాల్సినటువంటి, ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనం ఎవరికన్నా ఈరోజు సమాజంలో శిరస్సు వంచి నమస్కరించారంటే రోజు పొద్దున్నే హైదరాబాద్లోని వివిధ మున్సిపాలిటీల్లో చెత్తను ఊడ్చి బయట చేసే వాళ్ళే నాకు దేవుళ్ళు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మనం ఒక శుభ్రమైన నగరంలో ఉండగలుగుతున్నాం, ఒక వాతావరణంలో ఉండగలుగుతున్నాం అంటే వాళ్ళే మనకు దేవుళ్ళు. మనకు కనిపించిన తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో సఫాయి కర్మచారులు కూడా మనం శాల్యూట్ చేయదగిన వాళ్ళు. వాళ్ళు చేసే సేవ తక్కువ కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. వారందరికీ మన ప్రయాస, మన బాధ, మన మైల, మనదంతా కూడా మనం విసర్జించిన ఆ విసర్జన అంతా కూడా వాళ్ళు భరిస్తూ ఉన్నారు. వారికి తక్కువ బాధ, వాళ్ళు కూడా సాటి మనుషులే కాబట్టి వాళ్ళకి తక్కువ బాధ కలిగే విధంగా
కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకుంటే, కొంచెం స్వయం నియంత్రణ ఏ ఇంటి వాళ్ళు అక్కడ చేసుకుంటే ఎంత గొప్పగా మనం మనుషులుగా బతకవచ్చో, మనసు ఉండాల్సినటువంటి ఆ గొప్పతనాన్ని ఎట్లా ఆపాదింపజేసుకోవచ్చో ఎవరికి వారు అందులో ఉన్న తాత్పర్యాన్ని మనం వివరించి చెప్పగలిగితే చాలా సంతోషమని మనవి చేస్తా ఉన్నాం. బాపూజీ ఆయన స్వతంత్ర పోరాటం జరిగే సందర్భంలో కానీ ఆ తదనంతర సందర్భంలో కానీ దళిత వాడలకు వెళ్ళి కొన్ని విమర్శలు వచ్చినప్పటికి కూడా అక్కడనే వాళ్ళ మధ్యలో ఉండి ఎట్లా ఉండాలి పరిశుభ్రంగా, దానిలో ఉన్న గొప్పతనం ఏంది, పేద బస్తీలకు, దళిత బస్తీలకు, గిరిజన బస్తీలకు వెళ్ళి ఆయన ముమ్మరంగా ప్రచారం చేశారు. స్వచ్ఛ భారతమే నిర్మల భారతం, నిజమైన భారతం అని చెప్పి బాపూజీ చెప్పారు మనకు. వారి ఆశయ సిద్ధి కోసమే ఈరోజు మన భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా మనం ఈరోజు స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఈ కార్యక్రమం ఇక్కడికి ఆగదు. హైదరాబాద్ నగరంలో ఉన్నతమైన బాధ్యతలో ఉన్నటువంటి మనందరం పోతే ఇది కొద్దిగా క్రిటికల్ ప్లేస్ కాబట్టి, ఒకే చోట దాదాపు 1 కోటి మంది జనాభా ఉండే ప్లేస్ కాబట్టి మనం అంతా ఇక్కడ ప్లాన్ చేసినట్టయితే దీని ఇన్స్పిరేషన్తోని రాబోయే కొద్ది రోజులలోనే అన్ని మున్సిపాలిటీస్లో, అన్ని గ్రామాలలో కూడా తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటాం. దాన్ని కూడా కొనసాగిస్తాం. గ్రామీణ ప్రాంతాలకు, మనకు దిగువన ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్కు అంటే మున్సిపాలిటీస్కు హైదరాబాద్ కార్యక్రమం ఒక స్ఫూర్తి కావాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. దత్తాత్రేయ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే మొన్ననే జంట నగరాలకు సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలు చర్చించుకున్నప్పుడు వారు నా ఛాంబర్కి వచ్చి మేము ఇద్దరం కలిసి ఛాంబర్కి వెళ్ళిన తర్వాత ఎన్ని డబ్బులు పెట్టిన ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఈ విధంగా చేశాం, ఒక 200 కోట్లు సిద్ధంగా ఉంచాం, దయచేసి మీరు కూడా కొంత కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడమంటే అచ్చమైన అసలైన సిసలైన తెలంగాణ బిడ్డ కాబట్టి, ఈ నగర వాసి కాబట్టి, ఈ నగరం మీద ఉండే ప్రేమతోని వెంటనే నీతి ఆయోగ్తో మాట్లాడి ఈరోజు ఒక 75 కోట్లు ఈ కార్యక్రమానికి మంజూరు చేయించినందుకు హైదరాబాద్ జంట నగరాల పక్షాన, మనందరి పక్షాన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగానూ భారీగానూ చేపడుతున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం గచ్చిబౌలి హెచ్ఎస్సిసిలో ప్రారంభించారు సీఎం కేసీఆర్. సందర్భంగానే మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మహానగర విశిష్టతలను తెలియజేసిన సీఎం కేసీఆర్ అదే సమయంలో ఈ మహానగరాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం 425 విభాగాలుగా హైదరాబాద్ విభజించి వచ్చే 3-4 రోజులు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కోట్ల బడ్జెట్ కూడా పక్కన పెట్టారు. సీఎం కేసీఆర్ పార్టీ కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు. గవర్నర్ ఆనంద్ నగర్, ఈ విధంగా ప్రముఖులందరూ బాధ్యతలు తీసుకుంటున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇవి న్యూస్ ఆన్లైన్ విశేషాలు. తర్వాత కెరియర్స్ ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తున్నామండి.